ఒక రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి 3 మంత్రులకు ఒక్కొక్క గోనె సంచిచ్చి అడవికి వెళ్లి వాటి నిండా పళ్ళు తీసుకురమ్మని చెప్తారు. మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే వ్యక్తి. రాజుగారు చెప్పారు కాబట్టి వేరే ఆలోచన లేకుండా గోనె సంచి నిండా దొరికినటువంటి మంచి పళ్ళు కాయలతో నింపుతాడు. రెండో మంత్రి మాత్రం రాజు పని ఒత్తిడిలో ఉంటాడు కాబట్టి ఈ గోనె సంచి వెతికి చూస్తాడా అనుకొని దొరికిన పళ్ళు మంచివి కుళ్ళినవి అన్ని కలిపి నింపేస్తాడు. కానీ మూడో మంత్రి మాత్రం రాజు చూస్తాడా చేస్తాడా అని ఆలోచించి దొరికిన అడ్డమైన గడ్డితో నింపేస్తాడు. తర్వాత రాజదర్బార్కు 3 మంత్రులు కూడా తమ సంచులు తీసుకొని వస్తారు. వీళ్ళ 3 రాగానే రాజు 3 మంత్రులను వాళ్ళు తెచ్చిన సంచులతో వేరువేరు గదుల్లో బంధించమని ఈ నెల రోజులు కూడా వాళ్ళకి ఇంకేమీ తిండి పెట్టొద్దని ఆదేశమిస్తాడు. మొదటి మంత్రి దగ్గర మంచి పళ్ళు కాయలు ఉన్నందున అవి తిని హాయిగా నెల రోజులు గడిపేస్తాడు. రెండో మంత్రి కుళ్ళిన పళ్ళు తిని నెల పూర్తయ్యేసరికి రోగాల బారిన పడతాడు. మూడో మంత్రి సంచిలో గడ్డి ఉన్నందువల్ల తిండి లేక బక్కచిక్కిపోయి నెల పూర్తయ్యేసరికి చావు అంచెల్లోకి వచ్చేస్తాడు. ఈ నెల రోజులు పూర్తయ్యాక రాజు ఈ 3 పరిస్థితిని చూసి నిజాయితీగా ఉన్న మొదటి మంత్రిని కానుకలతో సత్కరిస్తాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఏ పని చేసినా సరే నిజాయితీగా చేయాలి, లేదంటే దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఒక్కొక్కసారి చాలా భయంకరంగా ఉంటాయి. ఈ కథలో మనం చెప్పుకున్న 2 మరియు 3వ మంత్రి లాగా.